వెల్కమ్ టు ఐ న్యూస్. చైనాలో ఇప్పుడు ఒక భారీ పొలిటికల్ సునామీ మొదలైంది. అధ్యక్షుడు షీ జిన్పింగ్ తన సొంత అధికారులనే టార్గెట్ చేస్తూ ప్రక్షాళన పర్వాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా చైనా రక్షణ, అంతరిక్ష రంగాలకు చెందిన దిగ్గజాలపై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనాలోని అత్యున్నత రాజకీయ సలహా మండలి CPPCC నుండి ఏకంగా 8 మంది సభ్యులను తొలగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వీరిలో 4 దేశ రక్షణ రంగానికి చెందిన అతిపెద్ద ప్రభుత్వ సంస్థల అధిపతులు కావటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు జిన్పింగ్ ఈ ఆపరేషన్ ఎందుకు చేపట్టారు? ఇది కేవలం అవినీతిపై యుద్ధమా, లేక సైన్యంపై పట్టు కోసం సాగుతున్న వేట? ఎలాన్ మస్క్ స్టార్లింక్ కు పోటీగా చైనా నిర్మిస్తున్న శాటిలైట్ కంపెనీ బాస్ కు కూడా ఉద్వాసన ఎందుకు పలికారు? చైనా రాజధాని బీజింగ్ లో అధికార గణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేపట్టిన యాంటీ కరప్షన్ క్రాక్ డౌన్ ఇప్పుడు చైనా మిలిటరీ, రక్షణ రంగాలను కోలుకోలేని దెబ్బతీస్తోంది. చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ CPPCC నుండి 8 మంది సభ్యులను బలిపశువులను చేస్తూ ప్రభుత్వం తొలగించింది. వీరిలో 4 రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థల మాజీ అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లు కావటం గమనార్హం. వీరి తొలగింపు వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. తొలగించబడిన వారిలో చైనా మిలిటరీ, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ లకు ఇంజన్లను సరఫరా చేసే అత్యంత కీలక సంస్థ మాజీ అధిపతి ఉన్నారు. అంతేకాదు ఎలాన్ మస్క్ స్టార్లింక్ కు ధీటుగా చైనా సొంతంగా నిర్మిస్తున్న శాటిలైట్ నెట్వర్క్ కంపెనీ మాజీ చైర్మన్ ను కూడా పదవి నుండి తప్పించారు. వీరితో పాటు చైనా రక్షణ పరిశ్రమకు వెన్నెముకగా ఉన్న ఒక భారీ ఆయుధ తయారీ సంస్థ, మిలిటరీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి చేసే సంస్థల అధిపతులపై కూడా వేటు పడింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదు. ప్రభుత్వమే వీరిని బలిపశువులను చేస్తూ డిస్మిస్ చేస్తుంది. ఇలా పదవి నుండి బహిష్కరించడం అంటే వారు తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యానికి లేదా భారీ అవినీతికి పాల్పడ్డారని అర్థం. వీరిలో కొందరు గత కొన్ని నెలలుగా బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవటం గమనార్హం. ఇది వారు ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉన్నారన్న అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ ప్రక్షాళన జాబితాలో రక్షణ రంగ ప్రముఖులే కాకుండా 2 ప్రభుత్వ విద్యుత్ సంస్థల ఎగ్జిక్యూటివ్లు, వుహాన్ COVID-19 సమయంలో ప్రసిద్ధ చెందిన ఒక ప్రముఖ డాక్టర్ కూడా ఉన్నారు. జిన్పింగ్ చేస్తున్న ఈ భారీ ఆపరేషన్ చైనా సైనిక, అంతరిక్ష రంగాలపై ఏ స్థాయి ప్రభావం చూపుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళనతో గమనిస్తున్నాయి.